8. ఆయన నేల నుండి దరిద్రులను పెంట కుప్పలో నుంచి బేదలను ఇల్లాలుగాను స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తట్లేదు మీరు. బిడలారా, చాలా అద్భుతమైన మాటను ప్రభు ఇక్కడ రాసి పెట్టారు. ఏంటంటే, ఆయన ఎవరిని లేవనెత్తుతాడంట? ఎరా, ఆయన నేల నుండి దరిద్రులను పెంటకుప్ప మీద నుంచి బేదలను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మనసు ఎట్లాంటిదంటే చాలా గొప్ప మనసు అండి. అందరూ చాలామంది మనుషులు కానీ బంధాలు కానీ మనకన్నీ కలుగున్నాయి అనుకో, మనల్ని ప్రేమిస్తారు, మనతో స్నేహం చేస్తారు, ఏమండి, మనల్ని ఇష్టపడతారు. మన దగ్గర ఏమీ లేదనుకో, మనం పేదరికంలో ఉన్నామనుకో, అప్పుల్లో ఉన్నామనుకో, శ్రమల్లో ఉన్నామనుకో, వాళ్ళు మనల్ని పట్టించుకోరు. వింటున్నారండి? చూడండి, సమాజంలో వెలివేయబడిన వారిని, ఏమండి, దరిద్రులు అనబడిన వారిని, పేదవారు అనబడిన వారిని, ఏమండి, ఎన్నిక లేని వారిని, బలహీనులను ఆయన ఒక్కడే దృష్టి పెట్టగలడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయనకి ఉన్నత కులాలు ఒకలాగా, లేని కులాలు ఒకలాగా, డబ్బులున్నవారు ఒకలాగా, డబ్బులు లేని వారిని ఒకలాగా, ఏమండి, అందమున్న వారిని ఒకలాగా, అందము లేని వారిని ఒకలాగా చూసే దేవుడు అస్సలు కాదండి. ఎందుకంటే మానవులందరినీ సృష్టించింది ఎవరు? ఆయనే. మానవులను సృష్టించింది, మానవ జీవిత నిర్మాణాన్ని కలిగి చేసింది యేసు ప్రభువారే. అందుకని బిడలారా, ఎవరినైనా ఒకేలా చూడగలడు ఆయన. కానీ ఎవరైతే పేదరికములో, దీనత్వములో, ఏమండి, వెలివేయబడినటువంటి సందర్భాల్లో ఉంటారో వాళ్ళను పైకి లేవనెత్తగలిగిన వాడు ఒక ప్రభు ఒక్కడేనండి. ఆమేన్ చెప్పండి. ఆయన ఒక్కడికే సాధ్యం బిడ్డలారా. విడవబడిన వారిని, బలహీనులను, దేవునికి స్తోత్రం. బైబిల్లో అలాంటి వారు కొంతమంది ఉన్నారండి. అలాంటి వారు కొంతమంది ఉన్నారు. నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈరోజు నేను వస్తా ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ మాట చెప్పారండి. పెంట కుప్పలో ఉన్న వారిని, దీనులను, ఏమండి, దరిద్రులను, ఇంకా వారి జీవితాలలో ఆశలు లేక ఆశలు వదులుకున్న వారిని రక్షించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు, శ్రమలో నుంచి తప్పించి వారిని ఉన్నతులుగా మార్చగలిగిన వాడు ప్రభు ఒక్కడే. మీరు బైబిల్లో చూడండి, దేవుడు ఎంత పెద్ద కార్యం చేసినా గొప్ప గొప్పలతో చేయించలేదు, కానీ బలహీనులతో చేయించాడు. ఏమండి, ఎవరితో చేయించాడు? ఉదాహరణకు మోషే ఉన్నాడండి. మోషేని ఫరో సైన్యం తిరస్కరించింది. వింటున్నారా? మోషేని ఫరో సైన్యం ఏం చేసింది? తిరస్కరించింది. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఎక్కడ తిరస్కారాన్ని అనుభవించావో, ఎక్కడ అవమానాన్ని అనుభవించావో, ఎక్కడ నింద అనుభవించావో, ఎవరైతే నిన్ను మా మీద రాజుగా నిన్ను ఎవడ పెట్టాడు, ఏలికగా నిన్ను ఎవడ పెట్టాడు అని నిన్ను బలహీనమైన మాటలు పలికారో వారి ఎదుటే నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు. హల్లెలూయా. వారి ఎదుటే నేను నిన్ను వాడుకుంటానని దేవుని బిడ్డలారా, వారి మధ్యలోనికే మోషే గారిని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేయించాడు.
ఫరోనే గడగడ వణికించేశాడు దేవుని బిడ్డలారా. అసలు ఫరో అంటే మామూలుడు కాదండి, దేశాధినేత. అసలు దేశాధినేతలనే గడగడలాడించిన పవర్ఫుల్ నాయకుడు ఎవరంటే మోషే గారు. దేవుని కార్యాలు భూమి మీద కనబరిచిన వాడు ఎవరంటే మోషే. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఒకప్పుడు అదే స్థలంలో అదే ప్రజల దగ్గర మోషే ఏం చేశాడండి? తిరస్కారాన్ని పొందాడు, అవమానాన్ని పొందాడు. ఒకవేళ నీకు సమాజంలో ఒక మంచి పేరు లేకపోవచ్చు, సమాజము నిన్ను లెక్క చేయలేకపోవచ్చు, ఒకవేళ నీ బంధువులు నిన్ను సరైన విధానంగా పట్టించుకోపోవచ్చు, నీ పేదరికాన్ని బట్టో, నీకున్న సమస్యను బట్టో, నీకున్నటువంటి పరిస్థితులను బట్టో నిన్ను లెక్క చేయని పరిస్థితులు ఉండొచ్చు. కానీ నేను చెప్పనండి, నిన్ను దృష్టించగలిగిన దేవుడు, నిన్ను ఉన్నతంగా నిలబెట్టగల దేవుడు ఒక యేసయ్య. అందులో ముమ్మాటికి సత్యమేది, ముమ్మాటికి నమ్మవలసినటువంటి పరిస్థితి. బిడ్డలారా, కొన్ని మాటలు నేను మీకు ఇంకా ముందుకెళ్తాను, చదవండి. మరి సమూయేలు 2వ పుస్తకం, దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ పుస్తకం, సమూయేలు గ్రంథం 2వ పుస్తకం, 2వ సమూయేలు గ్రంథం, దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయం 8 నుంచి. చూడండి, నాతాను దావీదు దగ్గరికి నాతానుని యేసు ప్రభు వారు పంపించి కొన్ని మాటలు చెప్పమంటాడు. చదవండి. నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పండి, అబ్బా అబ్బా అబ్బా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువో యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యమో, కథ మొత్తం మార్చగలవు, నీన యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యమో, ఓ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట అంటే, ఒక పాలేరుని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దేశాధినేతగా చేశాడంట. ఎవరండి దావీదు? గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాపరే. పాలేరు, గొర్రెలు కాపని ఏమంటారు? పాలేరు. ఈ పాలేరుని తీసుకొచ్చి తన సొత్తు మీద, తన ప్రజల మీద ఏమంటే రాజుగా, పట్టాభిషక్తునిగా చేశాడు ప్రభు. అంటే రాజు ఆయనే, పరిపాలకుడు ఆయనే, రాజ్యం ఆయిందే. అది దావీదుకి ఇచ్చాడు. ఫస్ట్ సౌలుకి ఇచ్చాడు, తర్వాత ఎవరికి ఇచ్చాడు? ఎంత గొప్ప దేవుడు అండి అసలు. ఎలాంటి, నేను చూస్తా ఉన్నప్పుడు నాకు ఎంత ఆనందం కలిగేస్తుందంటే, నేను కూడా చాలా పేద కుటుంబం మాది. అసలు నేను సేవ చేస్తాననే అనుకోలేదు. అసలు ఈ స్థితికి నేను ఎంతగా కారకుండా అవుతానని అనుకోలేదు.
హల్లెలూయా. కానీ దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయనకి అసాధ్యమైంది ఏమి. ఒకవేళ మీలోనే ఈ బిడ్డలో ఉన్నారో ఇతరులను చాలా ఈజీగా మార్చేయగలడు ఆయన. అసలు అయ్య బాబు ఆయన ఆయన ఊహలు, అందుకే అంటాడు, మీ ఊహల వంటివి కాదు నా ఊహలో, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. అసలు మీలా నేను ఎప్పుడు ఆలోచించను. అసలు నా ఆలోచనలే ఉన్నతం. అసలు ఆయన ఆలోచనలే ఉన్నతం, ఆయన తలంపులే ఉన్నతం, ఆయన ఉద్దేశాలే ఉన్నతం. నీవేమి నా మీద పెట్టిన ఉద్దేశాలు బహు ఉన్నతమైనవి అంటాడో భక్తుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఇశ్రాయేలుకి అధిపతిగా చేశాడంట. చూడండి, ఇంకా కిందకి చదవండి. నీవు ఎక్కడికి వెళ్తావు అక్కడికి నీకు తోడుగా ఉన్నాను. అయ్యి బాబోయ్, ఎంత గొప్పది. వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు, వింటా ఉన్నప్పుడు ఒకలాంటి ఉద్యమం వచ్చారు. అల్లెలు రక్తం ఉద్యమం శాస్త్ర ఆమెన్. అక్కడంటే నా జనుల మీద అంటే వాళ్ళు ఎవరి జనులు? దావీదు పరిపాలించేవారు, ఆయన పిల్లలు. వీడికి సౌలు గడికి ఇచ్చాడు ఆ కృప, కానీ ఆడు తింగరాశాలు తెలుగు తక్కువ వేషాలు వేసి పోగొట్టేసుకున్నాడు. దేవుని కృపను మనం తింగరాశాలు వేసి తెలుగు తక్కువతనంతో పోగొట్టుకోకూడదు. దేవుడు కృపిస్తాడండి. నాకు చాలా భయం అండి, చాలా భయం. దేవుడు నాకు ఇచ్చిన కృప చాలా ఉన్నతమైంది. అంటే నాకంటే గొప్ప కృప ఉన్నవాళ్ళు ఉన్నారు, నా మట్టుకు నాకు ఇచ్చిన కృప గొప్పది. హల్లెలూయా. నీ మట్టుకు నీకిచ్చిన కృప గొప్పది. నీ మట్టుకు నీకిచ్చిన వరాలు గొప్పవి. నీ మట్టుకు నీకిచ్చిన మహిమ గొప్పది. నీ మట్టుకు నీకిచ్చిన కృప గొప్పది. నీ మట్టుకు నీకిచ్చిన తలాంతు. నువ్వు అలాగ అనుకుంటేనే సమర్థవంతంగా చేయగలరు. నా వల్ల ఏమవుతుంది, నేనేమిటి, నేను పనికి మాలిని. ఒక ఆవిడ అంటుంది, పేడలో పొడుగును ప్రభువా, పెంటలో పెట్టను ప్రభువా, పసిగుడ్డను ప్రభువా, మసిగుడ్డను ప్రభువా. యేసు ప్రభు ఎప్పుడన్నా అన్నాడు అలాగా? అసలు మనల్ని ఎంత విలువగా చూస్తాడు ఆయన. అసలు నువ్వు ఆయన దృష్టిలో చాలా విలువైన బిడ్డవే. ఆయన దృష్టిలో చాలా మంచి వ్యక్తివి నువ్వు. అసలు నీ గురించి దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నిన్నెవరైనా ముడితే నా కన్ను గుడ్డెను ముట్టినట్టు. అంటే తన కనుపాప వలె మనల్ని ఏం చేస్తున్నాడో? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదుకి దేవుడు అంటే, నా జనుల మీద నిన్ను అధిపతిని చేసి నీవెక్కడికి వెళ్తే అక్కడ నీ వెనకాల వచ్చాను. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చాను. అబ్బా, నాకు ఏడంత ఆనందం వచ్చి అన్నం తినపోని పర్లేదు. ఒకటి ఏమంటున్నాడో, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెనకాల వచ్చాను, తోడుగా వచ్చాను. రెండోది ఏం చెప్తున్నాడు? నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలబడకుండా. మనకి విరోధంగా ఉన్నవాడు మన మీద కాళ్ళు రగరేసి రొమ్మిరుసుకుని మాట్లాడుతున్నాడు అనుకో, కోపం ముందు మనకు కాదంట, ఆయనకు వస్తుందంట. ఎంత గొప్ప దేవుడు అండి. కోపం మనకు రావాలా, కానీ కోపం ఎవరికి వస్తుంది? నీ శత్రువులందరినీ నిర్మూలము చేశాను. ఏడు దావీదుకు శత్రువు అనుకుంటాను, లేపేవాడంట. ఎంత గొప్ప దేవుడు, మంచి యేసయ్య. హల్లెలూయా. నీకు తెలుతులేదు ఆయన గొప్పతనం, నీకు తెలుతులేదు ఆయన ఔన్నత్యం. అసలు ఎంత గొప్ప దేవుడు అండి. ఆ విజయాలన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రార్థన గదిలో. నువ్వు ప్రార్థనా పరురాలు అనుకో, ప్రార్థనా పరుడు అనుకో, యేసుప్రభు అంటే పిచ్చి ప్రేమ ఉందనుకో, నువ్వంటే కూడా ఆయనకి డబల్ పిచ్చి ప్రేమ ఉంటుంది. నువ్వేమో ఎలా పడితే అలాగ వెళ్ళిపోయి రోజులో 1 గంట కూడా ప్రార్థన చేయకుండా ఆదివారం వస్తే పరిశుద్ధులాగా ఈ ప్రభు కావతాం.
నిజం. అంటున్నాను దేవుని బిడ్డలారా, నీ శత్రువులను నిర్మూలం చేస్తాను. మన శత్రువు ఎవరండి? సైతానే మన శత్రువు. మనుషులు మనకి ఎప్పటి శత్రువులు కాదు. ఒక్కాడిని కంట్రోల్ చేస్తే మనుషులందరూ కంట్రోల్ అయిపోతారు. అసూయ పడేవాడిని సైతాన్ గడే రేపుతాడు నీ మీద. శివగారు ఒక మంచి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక పెద్ద డాబా కట్టి ఒక మంచి కారు తీసుకుని హల్లెలూయా జల్సాగా వెళ్తున్నాడు అనుకో, సైతాన్ ఎవడో ఒకరిని ప్రేరేపించి అసూయ మాటలు పలికిస్తాడు. ఇప్పుడు ఆడనే కంట్రోల్ చేయడం అనుకో దేవుడు, అలా పలికే వాళ్ళు ఉంటారా? అది కథ. అంటే మనకు విరోధంగా ఉన్నవారిని తిప్పేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. మనకు విరోధంగా ఉన్నవారిని ఏం చేస్తాడు? జస్ట్ అలాగా ఏంట్రా కష్టాలు చేస్తున్నావు డానియల్ గడి వెనకాల వెళ్తాడు, నోరు మూసి గాడిదలు తిరిగి అంటాడు. అంటే మనకి చూడండి, ఒక చోట అంటది విరోధమైన వాటిని ఎత్తేసి, అడ్డముగున్న వాటిని ఎత్తేసి అంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి సముద్రం అడ్డొచ్చింది, దాన్ని తీసేసాడండి. ప్రభా మేము అటు ముందుకెళ్ళాలి, మరి ఏం చేయమంటావు? నువ్వే కదా రమ్మన్నా. హలో ఎక్స్క్యూజ్ మీ ఏసయ్యా, నువ్వే కదా రమ్మన్నా. మేము వచ్చాం, వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది ఎదరా. మరి ఎర్ర సముద్రం ఉంది. ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయను ప్రభు? ఈ సిచ్యువేషన్లో నన్ను ఏం చేయమంటావు ఈ సిచ్యువేషన్లో అంటే? ప్రభు అన్నాడు, ఏం కంగారు పడకు బిడ్డ, నేను విషయం చెప్పను, మన కొరకు ముందు అన్నీ సిద్ధం చేసేస్తాడు. మనం వాటిని తెలుసుకుని బుద్ధిగా ఆయన దగ్గర ఉంటే చాలండి. బుద్ధిగా పరిశుద్ధంగా యథార్థంగా విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఆయన దగ్గర కనిపెట్టుకుంటే చాలు అన్నీ వచ్చేస్తాయి. చాలామంది ఎక్కడ వస్తాయి, గాల్లో దీపమెట్టి దేవుడు అంటే వచ్చేస్తాయా అంటారు. నేను చెప్పనా, సుడిగాలిలోనైనా మన దీపాన్ని వెలిగించగల సమర్థుడు దేవుని స్తోత్ర. దాని మీద ఒక పాటే యేసన్న గారు రాసి పెట్టాడు, నా దీపము. అదేనన్న హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటే నీ శత్రువులందరినీ నిర్మూలము చేసి, చూడండి, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి. ఎంత మంచి దేవుడండి అసలు. ఈ వచనంలోనే దావీదు జీవితం అంతా ఇముడిపోయింది. వచనం ఈ 7 కాదు 8, 9 వచనాల్లో, 9వ వచనంలోనే దావీదు జీవితాన్ని అలా పెట్టేశాడు యేసయ్య. ఒక వచ్చానంటాను బిడ్డ, గమనించు ఏం చేశాడంటే ఇక్కడ దావీదును లోకములో గనులైన వారికి. ఇప్పుడు మన దేశంలో గొప్పవాళ్ళు ఎవరో పేరు దేవుడు దావీదుకి ఇచ్చాడంట. ఒక బిల్ గేట్, ఒక రతన్ టాటా ఎలాగో ఆ దినాలలో గొప్ప ఫరో కంటే, ఫరో ఎదురుగా నిలబడ్డం అంటే మామూలు విషయం అండి. మోషే ఎరా, అసలు ఎంతమంది సైన్యాధిపతులు ఉంటారో ఏమండి, అంగరక్షకులు ఉంటారో, సేనాధిపతులు ఉంటారో, అసలు ఆ రేంజ్కి వెళ్ళాలంటే మామూలు విషయం. ఆ రాజుగారి ఎదురుగా నిలబడాలంటే అంగరక్షకులు ఉంటారు, దేవుని స్తోత్రం, బాడీ గార్డ్స్. రే ఫైర్ అంటే మొత్తం చిత్తు కింద కాల్చి పడేస్తారు. కానీ మోషేని మహాఫరో ఎదుట నిలవబెట్టాడని దేవుడే. ఇంకో విషయం చెప్పనా, దావీదు కంట లోకములో ఎవరికి లేనంత పేరు ఖ్యాతి ఇచ్చాడంట. లోకములో గొప్ప గొప్పోలు గనులైన వారికి ఎలాంటి పేరు ఉంటుందో దావీదుకి అలాంటి పేరు ఉందంట. హల్లెలూయా. ఎంత హెచ్చించాడంటే, దావీదు కొడుకు సొలొమోన్ అండి. ఎవరు? శాబాదేశపు రాణి అంటే ఆవిడే అంతగా హెచ్చించాడంట దావీదుని. ఎక్కడ తీసి? లోకములో నీచమైన వారిని గనులుగా చేయగలిగిన వాడు ఎవరండి? ఒకసారి అంటాడు ఒక అతను, నేను గనులైన రథాలు కలుసుకున్నానంటాడు. ఎవరిని కలుసుకున్నాడంట? గనులైన రథాలు.
అసలు కొన్ని రథాలు ఉంటాయంటే అది గనులు గనులు తిరుగుతారు. అంటే వాళ్ళని చూసే భాగ్యం ఇచ్చాడని ఒక భక్తుడు రాసిపెట్టి ఉంటాడు. హల్లెలూయా. కింద చదవండి నాన్న. మరియు ఇశ్రాయేలునకు నా జనులను ఇక కదిలింపబడకుండా దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా చెప్పాలి. ఇప్పుడు పెంటకుప్పలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? దేవుడు దావీదుని హెచ్చించాడా? ఎరా ఇంకొక ఆయన ఉన్న దావీదు కంటే ముందు రాజు, ఆయన కోసం కూడా చదువుదాం. చదవండి సమూయేలు రాసినట్టు దినవృత్తాంతం. ఓకేనా? ఒక నిమిషం అండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17 కూడా చదవండి దావీదు కోసం. స్తోత్రం. నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్న. అబ్బా, దావీదు అన్నాడు యేసు ప్రభుతో. ఎరా తల్లి ఏమన్నాడా? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఆ పైనుంచి చదవండి. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటిని దావీదునికి తెలియజేయగా, దావీదు రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధి కూర్చుని ఇలా మనవి చేసిన, దేవా యెహోవా, నీవు నన్ను హెచ్చించుటకు హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాణ్ణి, నా ఇల్లు ఆ పాటిది. ఏమంటున్నాడు రా? అసలు నేను ఎంతటోను ప్రభా, నా ఇల్లే ఆ పాటు ప్రభా, అయినా నన్ను హెచ్చించడం నీ దృష్టికి స్వల్ప విషయమే. నాలాంటోడు హెచ్చించబడ్డం అంటే నీకు చిన్న విషయం ప్రభువా అంటూ ఏమంటున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా చూడండి. దేవ యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతి గురించి సెలవిచ్చి మనుషునితో మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనతకు చెందునని మాట. ఏం చెప్పాడట? అరే నాన్న దావీదు, నీ సంతతి ఘనమైనదిగా చేస్తాను అని మాట ఇచ్చాడంట దావీదుకు దేవుడు. ఇచ్చిన మాట ఏం చేశాడు? సొలొమోను ద్వారా నెరవేర్చేశాడు. ఇంకో విషయం చెప్పనా? యేసు ప్రభువారు తాను ఇంట్రడక్షన్ చేసుకుంటే ఏమని చెప్పాడు? నేను దావీదు కుమారుణ్ణి, దావీదు వేరు చిగురిని. అసలు ఎంత హెచ్చించాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడు. గుడ్డోడు ఏమని పిలిచాడు? అసలు ఎంత ఘనతకి ఎక్కించాడు దావీదుని. ఎరా స్తోత్రం చెప్పండి. ఇంకొక సంగతి చెప్పనా మీకు? దావీదంట బిడ్డలారా యెషయాకి సొంత కొడుకు కాదంట, ఉపపత్ని కొడుకు అంట. సొంత కొడుకు, సొంత భార్య కొడుకు కాదు. అందుకని దావీదుకి కొన్ని గొర్రెలు కొని అడవిలో వదిలేశారు. అన్నలో కూడా దావీదుని చాలా ఇసుకుదలగా మాట్లాడినట్టు ఉంటుంది, దావీదుని చాలా ఎటకారంగా మాట్లాడినట్టు ఉంటుంది. అసలు దావీదు వెలివేయబడినటువంటి జీవితం దావీద్ది. తన సొంత తండ్రి తన అడ్రస్ చెప్పలేనంత హీన స్థితిలో దావీదు ఉన్నాడు. అలాంటోడికి దేవుడు కావలసి, దేవుడు అలాంటోడిని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమూయేలు మొదటి పుస్తకం 17 కూడా చదవండి. మొదటి సమూయేలు 15:17 15:17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు ఈ స్తోత్రం శిరసయ్యాడంట. ఏమయ్యాడంట? ఎవరండి ఆయన? మహానుభావుడు ఎవరో? సౌలు. ఇంకో విషయం చెప్పనా? అదే సమూయేలు 9:21 చదవండి. 9:21 ఏమంటాడో?
స్వల్పమైంది. హల్లెలూయా. నేను ఎవరిని? బెన్యామీన్ని. అసలు ఎన్నిక లేనోడిని, ఇతను వేస్ట్ ఫెలోని నేను మన భాషలో చెప్పాలని. అలాంటోడిని ఇశ్రాయేలీయులకి ఏం చేశాడంట? శిరస్సుగా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి ఏం చేశాడంట? శిరస్సుగా చేశాడంట. దేవుని స్తోత్రం. ఇంకా అద్భుతమైన అడ్రస్ చెప్పిన సౌలు గారికి 4 గాడిదలు ఎత్తుకుంటే చేతగాల. పోయిన గాడిదలు అప్పుడు పెంచేవారండి. ఆ పోయిన గాడిదని ఎతకలేనంత బద్ధకొస్తాడంట అబ్బుగడు. అలాంటోడికి ఎవరిని అప్పగించాడంట? తన ప్రజలను అప్పగించాడంట. మొదటి రాజు అయిన దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఇంకో విషయం చెప్పనా? అసలు ఆ సౌలుని దేవుడు హెచ్చించటానికి వాళ్ళ తాతగారు చేసిన త్యాగం. వాళ్ళ తాతగారు హల్లెలూయా. అసలు బెన్యామీన్ ఫస్ట్ పేరు ఏంటంటే బెనూని, దొక్కపుత్రుడు. ఇప్పుడు తండ్రి తన కుడి చేత్తో ఇలా పట్టుకునేడు దొక్కపుత్రుడు, ఏడుపు కొట్టుడు కాదు నాయనా, ఈడు నీ కుడి చేతి పుత్రుడు, కుడి చేతిలో రాజదండం ఉంటుంది. అంటే ఈ సంతానము నిశ్చయముగా నీ చేతిలో వర్ధిల్లునట్లు చేయని ప్రార్థన చేస్తే అది జ్ఞాపకం తెచ్చుకుని బెన్యామీను గోత్రంలో మొదటి రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అదే అసలు కథ. ఇప్పుడు యోనాతాను చచ్చిపోయాడండి. యోనాతాను నిబంధన చచ్చిపోయిందా? దావీదు ఏమన్నాడు? దావీదా నువ్వు డెఫినెట్గా రాజు అవుతావు, కానీ నువ్వు రాజు అయిన తర్వాత నా సంతానానికి నువ్వు ఖచ్చితంగా ఉపకారం చెయ్యాలి. నేను నీకు ఉపకారం చేశాను శ్రమలో, నేను నీ కష్టాల్లో తోడుగా ఉన్నాను, ఖచ్చితంగా నువ్వు నా సంతానానికి ఉపకారం చూపాలి అనగానే ఆ మాట దేవుడు కొన్ని సంవత్సరాలకి దావీదు మొదలుపెట్టాడు. అరే నేను మర్చిపోయినే, సౌలు కుటుంబీకులలో ఉపకారం చూపుటకు ఎవడైనా కలడంటే ఉన్నాడయ్యా ఒకడు, వాడు మెఫీబోషెత్, లోదేబారులో ఉన్నాడు, కుంటోడయ్యేవాడు. వాడు ఎక్కడున్నాడో? లోదేబారులో ఉన్నాడు. అతన్ని పిలవండరా. ఎందుకంటే యోనాతానుతో దావీదు చేసుకున్న నిబంధన. దేవునికి స్తోత్రం. మనం చచ్చిపోవచ్చు, మన ప్రార్థన బ్రతుకుంటుంది, మన దర్శనం బ్రతుకుంటుంది. విన్నారా? మనం దేవునితో చేసుకున్న నిబంధన గుర్తుంటుంది. ఇప్పుడు బైబిల్ మిషన్ని దైవజను చూడండి, దేవదాసయ్య గారిని జ్ఞాపకం తెచ్చుకుని ఇంకా ఆ పరిచర్యల మీదకి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఏసన్న గారు అమ్మా, ఏసన్న గారు దేవుని బిడ్డలారా వింటున్నారా? ఆయనని జ్ఞాపకం తెచ్చుకుని ఆ దర్శనాన్ని ఇంకా బ్రతికెత్తున్నాడు దేవుడు. హల్లెలూయా. బాగా చెప్పాలి. సౌలుని గుర్తు తెచ్చుకోవడానికి కారణం దేవుని బిడ్డలారా తమ తండ్రి. లాస్ట్ విషయం కూడా చెప్పేస్తాను. మూడోది గిద్యోను. ఎవరండి? బాగా చెప్తలేదు మీరు. గిద్యోన్ అండి. గిద్యోన్ ఎవరో చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 6:15, 6వ అధ్యాయం 15 వచనం. ఎదుగో నేను ఎన్నిక లేనోడిని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మిద్యానీయులు విడిపించాలి. నువ్వు మిద్యానీయుల్ని చేతిలో నుంచి ఇశ్రాయేలుని ఏం చేయాలి? మనోడు గానుచాటం దాకుని భయపడుతూ కూర్చున్నాడు. అప్పుడు ప్రభు వచ్చి నాయనా నీ మూలంగా చాలా పని చేయించుకోవాలనుకున్నాడు ప్రభు అంటే, భలేటోడు నేను ఏపాటోడిని అసలు అంటే, బాబు నీకు అర్థమవుతలేదు, నువ్వు దేవునికి కావాలే, నేను ఏపాటోడిని. మోషే కూడా అంటాడు, ప్రభా నేను నత్తివాడిని, నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను, నువ్వు ఎప్పుడైనా నా మాట ఒక్కటన్నా స్పష్టంగా విన్నావా? నేను ఇన్ని మాట్లాడాను స్పష్టంగా విన్నావా? నాదంతా నెత్తిపోకూడే గండయ్యా, నన్ను నువ్వు ఆడుకుంటానంటే ప్రభు అన్నాడు, లేదు నువ్వే కావాలి నాకు. దేవుని స్తోత్రం. నేను అంటాను దేవుని బిడ్డలారు చదవండి 113:8 ఏంటి? ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడ లేపుతాడు ఆయన?
పేదలను, దీనులను, ఎన్నిక లేని వారిని, ఏమండి, వెలివేయబడిన వారిని, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడో గనులుగా, గొప్పవారిగా చేస్తాడు. దేవుడు కూడా నిన్ను హెచ్చించాలంటే నువ్వు ఒకే పని చేయాలి. ఆ ఒక పని చెప్పేసి ముగించేస్తా. దేవుని స్తోత్రం. చదవండి పేతురు మొదటి పత్రిక 5:6. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6. మొదటి పేతురు, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు. అంతే అంతే. ఆయన చేతి కింద ఉండటమే, ప్రార్థనలో గడపటమే. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. డేవిడ్ బ్రైనార్డ్ ఆఫ్రికా చీకటి ఖండం అని పిలువబడుతుంది. దానికోసం ప్రార్థన చేసి చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాంతాలలో గొప్ప ఉద్యమం వచ్చింది. దేవుడు ఏదైనా చెయ్యాలంటే ఒక సమయం ఉంటుందే నీ జీవితంలో. నీకు పెళ్లి జరగాలన్నా, నీ అప్పులు తీరాలన్నా, నువ్వు గొప్పవాడిగా కనబడాలన్నా, నీ సేవకు వచ్చిన కొత్తలు అనుకున్నాను, అసలు నేను ఒక మందిరమన్నా కడతానా, అసలు కనీసం సైకిల్ మీద తిరగలనా, అసలు నా బ్రతుకులో నేను 3 పూటలా తినగలనా, అసలు నా పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచగలనా, నేను అనవసరంగా సేవకు వచ్చేసానా ఏంటా అని భయపడేవాడిని. నిజం, భయపడేవాడిని, ప్రభుని అడిగేవాడిని, ప్రశ్నించేవాడిని. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబుగా బోర్డు చేశాడు. మా ఊళ్ళందరూ అనేవారు, మా అన్నయ్యలు అందరూ అనేవారు, బాబు నువ్వు అనవసరంగా వెళ్ళిపోయావు అందులోకి, సేవ అంటే తిరుగుతున్నావు, అసలు నువ్వు ఎప్పుడు చూసినా దీనుడిగా, దరిద్రుడిగా, దిక్కుమలోడుగా, తింటాకి తిండిలేక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి నీకు. వాళ్ళకి బాధ కలిగి, అసలు నీకు ఎప్పుడు నీ పరిస్థితి ఇంతే ఏంట్రా బాబు అసలు అనేవారు. ఎవరైనా తెల్లదొరని పిలవచ్చు కదా, లేదంటే ఏదైనా సంస్థలో ఉండొచ్చు కదంటే, నేను చచ్చి ప్రాణం పోయినా నేను ఏ సంస్థలో కలవను, మాకు ఎక్కడి నుంచి జీతాలు రావండి, దేవుని పిల్లలు ఇచ్చిన ధనమే మా జీవితాల అవసరతలు తీరుతాయి. ప్రభు ఇచ్చిందే. మేము ఆ తెల్లదొర దగ్గర, ఈ తెల్లదొర దగ్గర, అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చుకుని అమ్మా అంతే. మేము కూడా అంతే. హల్లెలూయా. ఎక్కడైనా దేవుని స్తోత్రం. నేను అంటాను, బిడ్డ, నిన్ను ఎంత లెక్క నుంచి ఎంత లెక్కగాని తీసుకెళ్ళగలడు ఆయన. నీ పరిస్థితులు మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు, నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు ఆయన. నీ దీనత్వాన్ని ఘనంగా చేయగలిగిన దేవుడు ఆయన. నీ పరిస్థితులు దిశాదశలు మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వేం చేయాలంటే ఆయన నమ్మడమే, విశ్వసించటమే, ఆయన పాదాల దగ్గర గడపటమే, కనిపెట్టుకుని ఉండటమే. ప్రభు నీకు టైం ఇస్తాడు. ప్రసంగ అంటాడు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పీకుటకు, ప్రతి దానికి సమయం ఉంది. దేవుడు నిన్ను హెచ్చించే సమయం కూడా ఒకటే ఉంది. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన.